సరే ఇప్పుడు పిల్లలు పుట్టాక వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ వీళ్ళు పుట్టిన నక్షత్రం బాలేదు లేకపోతే వీళ్ళ జాతకం బాలేదు అని అంటూ ఉంటారు. అలాంటి వాటిని మీరు ఎలా క్యూర్ చేయగలరు? ఒక అద్భుతమైన ప్రశ్న అడిగామమ్మ. నిన్నే ఒక ఆమె భారత్ పెట్రోలియంలో పనిచేసేటువంటి ఒక పెద్ద ఆఫీసర్ గారు వాళ్ళ మెసేజ్ వచ్చారు. వచ్చి ఏమండి మా అబ్బాయి పుట్టాడు, ఒక పంతులు గారికి చూపిస్తే ఈ అబ్బాయి జాతకమే అసలు బాగాలేదు, డిస్టర్బ్డ్గా ఉన్నాడు అని చెప్పారు అని చెప్పి పాపం ఏడుస్తూ వచ్చారు. అంతే కదా, బిడ్డకి బాగాలేదంటే ఎవరికైనా ఇబ్బందే కదా. నేను అనేది బిడ్డకు బాగాలేదు అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టే బదులు దానికి రెమెడీ చేయొచ్చు కదా. బాగాలేదని చెప్పేసి ఇక వాళ్ళకి నిద్ర లేకుండా వాళ్ళని దిగులు పడేటట్టు చేస్తే మీకు ఒరిగేది ఏంది? కానీ ఏంటంటే అట్లా భయపెడితే 1 లక్ష 2 లక్షలు పెట్టి ఒక యజ్ఞం చేపిస్తారు అని తప్పితే ఆ యజ్ఞం ఏదో చేపించు. ఆ అబ్బాయి గురించి ఎందుకు నెగిటివ్గా మాట్లాడటం? అమ్మ కొంచెం యజ్ఞం చేయాలమ్మా, ఈ అబ్బాయికి అవసరం అని చెప్పు. చేయించుకుంటారు, లేకపోతే లేదు. వాడు జాతకం బాగాలేదు, వాడు దుర్మార్గుడు అవుతాడు, వాడు దుష్టుడు అవుతాడు అని చెప్పడం ఎందుకు? వీళ్ళకి వాక్శుద్ధి కూడా ఉంటుందమ్మా. కొంతమందికి ఆస్ట్రాలజీ న్యూమరాలు చెప్పే వాళ్ళకి ఇలా అంటే వాళ్ళకి అలానే జరిగింది అనుకోండి, నీకు వచ్చిన లాభమే లేదు కదా. వాడు ఎవరైనా ఒక దుర్మార్గుడు అవడం వలన దేశానికి ఇబ్బంది తప్పితే నీకు వచ్చిన లాభం లేదు, ఏమీ లేదు కదా. నేను అనేది అలా చెప్పమాకండి, ఏమైనా చేయించాల్సింది ఉంటే చేయించండి అని చెప్తా. దీనిలో మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటమ్మా, ఇవన్నీ చూడవచ్చు. గురుచరిత్ర 34వ అధ్యాయం తీసుకుంటే ఒక రాజుకి ఇక్కడ ఏం రాశాయంటే, సిద్ధయోగి అటుపై శ్రీగుడు చెప్పిన కథ ఇలా కొనసాగించాడు. ఆ రాజు పరాశర మహర్షికి నమస్కరించి, స్వామి ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించి ఇలా రాజపుత్రులుగా జన్మించారు కదా, ఇప్పుడు వాటిని ఇంత శ్రద్ధాభక్తులతో ధరిస్తున్నందుకు ఫలితం ఎలా ఉండబోతుందో అని అడిగాడు. పరాశర మహర్షి కొంచెం ఆలోచించి నిట్టూర్చి, రాజా వీరి భవిష్యత్తు గురించి చెబితే నీకు దుఃఖం కలుగుతుంది కనుక అది చెప్పడానికి నేను నా మనసు అంగీకరించడం లేదు అన్నాడు. ఆ పరాశర మహర్షి అంతటా ఆయనకు నెగిటివ్ ఉంటే చెప్పకుండా ఆగాడు, ఏదన్నా రెమెడీ చేద్దామని. కానీ రాజు ఆందోళనతో అదేమిటో తెలపమని మరీ కోరగా ఆ మహర్షి, నాయన ఇప్పటి నుండి 8వ రోజున వారు మరణించవలసి ఉన్నది, ఆ పిల్లలు మరణించవలసి ఉన్నది కాబట్టి నేను అది చెప్పడం లేదు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఆటోమేటిక్గా రాజు, అయ్యా మరి ఏమైనా పరిష్కారం చెప్పండి అయ్యా అంటే, అప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఏ గ్రామంలో రుద్రమంత్రం జరుగుతుందో అక్కడ ఈ పాపాలు ప్రవేశించలేవు, అది సర్వ పాపాహారం. పూర్వ రుద్రమంత్రం జపం యొక్క ప్రభావం వలన పాపులు కూడా పరిశుద్ధులు అవడం వలన యముడు బాధపడి బ్రహ్మకు విన్నవించుకున్నాడు. అప్పుడు బ్రహ్మ, యమధర్మరాజా, మదాంధులు తామసులు భక్తి లేని వారిని మాత్రమే నీవు శిక్షించాలి, భక్తితో రుద్రమంత్రం జపించిన వారిని దగ్గరికి నీ దూతలు వెళ్ళనే కూడదు, అల్పాయువు గలవారు కూడా దానివల్ల దీర్ఘాయువు పొందగలరు, రుద్రమంత్రంతో పవిత్రమైన నీటిలో స్నానం చేసిన వారిని చూసి నీవు కూడా భయపడవలసి ఉన్నది అని చెప్పాడు. కనుక రాజా నీవు భక్తితో రుద్రాక్షలు ధరించి సద్బ్రాహ్మణుల చేత 7 రోజులు నిరంతర రుద్రాభిషేకం చేయించు, అందువల్ల వారు ధర్మాత్ములై సర్వ సంపదలతోనూ కలకాలం జీవించగలరు అని ఆ విధానం అంతా వివరించి చెప్పాడు. అంటే పరిష్కారం చెప్పాడు. అలానే ఆయన ఆ రాజు ఆ ప్రకారమే 100 మంది బ్రాహ్మణులు సద్బ్రాహ్మణుల చేత 10,000 రుద్రమంత్ర గానంతో 7 రోజులు రాత్రింబవళ్ళు సంతతధారగా శివునికి అభిషేకం చేయించారు. నిత్యము అభిషేక జలంతో రాజకుమారులను స్నానం చేయించారు. చివరి రోజు సాయంత్రం ఆ బిడ్డలిద్దరూ స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు ఆ పరాశర మహర్షి రుద్రమంత్రం జలం వారి మీద చల్లారు. వెంటనే వారు లేచి కూర్చున్నారు. శివదూతలు వచ్చి తరిమేసి ఆ రాజకుమారులను బ్రతికించారని చెప్పారు. అంటే ఇక్కడ చూసారా మన గ్రంథాలు ఎంత గొప్పయో చూడండి. ప్రతి దానికి ఒక పరిష్కారం ఉన్నది. ఊరినే పిల్లల్ని భయపెట్టో లేదా తల్లిదండ్రులను భయపెట్టో ఏదో చెయ్యాలనుకోవద్దు. ఆ పిల్లవాడికి నిజంగా జాతకం బాగాలేదు, ఏదన్నా చనిపోవడానికి అవకాశం ఉంది, లేదా హెల్త్ పాడవడానికి అవకాశం ఉంది, దానికి తగ్గ పరిష్కారం చెప్పాలి. ఇప్పుడు నన్ను కలవటం వల్ల వాళ్ళకి లాభం ఏంటంటే, చిన్న పరిష్కారం. ఇప్పుడే మీ కెమెరామ్యాన్ అన్నాడు అనుకుంటే 75 రూపాయలతోటే పరిష్కారం ఇస్తా, కోట్లు అక్కర్లా, లక్షలు అక్కర్లా, చిన్న పరిష్కారాలు. చక్కగా వాళ్ళు రుద్రమంత్రం జపించుకుంటా, లేదంటే గురుచరిత్రలో 34వ అధ్యాయం చదువుకుంటా కూర్చున్నారనుకోండి, దాని యొక్క ప్రెజర్ తగ్గిపోయింది. దాని యొక్క ప్రెజర్ తగ్గిపోయి ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది.
అంటే నేను అనేది ఇక్కడ జాతక చక్రం బాగాలేనప్పుడు దానిలో ఉన్న లోపాలు తీసుకొని వాళ్ళకి ఒక మంచి పేరు సెట్ చేసి, అంటే దానిలో ఉన్న లోపాలని ఓన్లీ పేరు ద్వారా మాత్రమే కవర్ చేయగలం. ఆ నెగిటివ్ తీసుకొని దాన్ని పాజిటివ్గా దాని యొక్క ప్రెషర్ తగ్గించి, ఇలా ఏ మతం వాళ్ళు ఆ మతానికి సంబంధించి, హిందువులు అయితే గురు చరిత్ర, ముస్లిమ్స్ అయితే ఖురాను, లేదంటే క్రిస్టియన్స్ అయితే బైబిల్, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క మత గ్రంథం ఉన్నది కదా. ఆ మత గ్రంథాలు చదువుకుంటా చేసుకుంటూ ఉంటే దాని యొక్క ఆ జాతక చక్రం యొక్క ప్రభావం తప్పనిసరిగా తగ్గిపోతుంది. తగ్గిపోయి ఆ పిల్లలకి మళ్ళీ మంచి భవిష్యత్తు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. అలా చెప్పి దాన్ని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి తప్పితే ఇలా భయపెట్టి నీ పిల్లోడికి ఎట్లా అయింది, నీ పిల్లోడికి ఎట్లా అయింది అని చెప్పి భయపడి ఇబ్బంది పెడతాం వలన ఆ పిల్లోడికి అయిద్దో లేదో మనకు తెలియదు. కానీ అలా ఆపగలిగితే రాజీవ్ గాంధీ ఉండేవాళ్ళు, రాజశేఖర రెడ్డి గారు ఉండేవాళ్ళు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా, ఇందిరాగాంధీ గారు ఉండేవాళ్ళు కదా. వీళ్ళు ఆపలేకపోవడం పక్కన పెట్టి ఇలా ఇబ్బంది పెడతారు. వాళ్ళు ఆ దిగులతో ఏమీ చేయలేరు. దానికన్నా కూడా పరిష్కారం వీళ్ళు ఏం చెప్తారు, లక్షల్లో చెప్తారు. లక్షల్లో చేయలేనోడు ఉంటాడు, చేయలేడు, ఆటోమేటిక్ దిగులు పడతామే. ఇక్కడ నేననేది చిన్న చిన్న పరిష్కారాలు. ఇప్పుడు బైబిల్ కొనుక్కుంటే మహా అయితే 200 అవుతుంది, లేదా గురు చరిత్ర కొనుక్కుంటే 100 రూపాయలు అవుతుంది, లేదా ఖురాన్ కొనుక్కుంటే ఏదైనా 500 రూపు పరిష్కారాలే కదా. ఈ గ్రంథాలన్నీ ఏం చెప్పి మంచి జరుగుతాయని చెప్తేనేగా మనం చదువుతున్నాం. సో దానిలో ఏ మూలం చదివితే మంచిగా చెబుతా నేను. ఆవుకి కొమ్ము దగ్గర నుంచి తోకదాకా ఆవే, కానీ పాలు కావాలంటే పొదుగు దగ్గరికి వెళ్ళాలి. అలా ఎవరి ప్రాబ్లంకి ఏది ఇవ్వాలి అనేది చెప్తా. అలా చెప్తే దాన్ని చేసుకోవడం వల్ల వాళ్ళు మంచి పరిష్కారం పొందుతారు. సో మీ పిల్లలకి జాతకం బాగలేకపోయినా మీరేం భయపడొద్దు, నన్ను ఒకసారి కలవండి, మంచి సొల్యూషన్లు తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం.